ఆదివారపు దినాన సంఘానికి చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామండి. శ్రీధర్ ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికో లేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను అనుగ్రహించి మీ గొప్పదైన మాట దగ్గరకు మమ్మల్ని తోడుకుని వచ్చి మీ మాటలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ఏ మాటలైతే తండ్రి మేము వింటున్నామో ఆ మాటల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మీరు మాట్లాడబోతుండగానైనా ఆ మాటలు తండ్రి మాకు పరలోకానికి నడిపించే ఉన్న విషయాన్ని తండ్రి మేము గుర్తిరిగి తండ్రి ఈ సమాజంలో బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మీ పిల్లలకు మంచి మాటలు బోధించబోతుండగానైనా ఉపకారాత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త జ్ఞాతమహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ఒక మంచి అంశాన్ని ఈరోజు మనం వినబోతున్నాం కనుక అందరూ శ్రద్ధాశక్తితో వినాలని కోరుకుంటున్నాను. చిరకాల స్నేహితుడు. ఏమండి? చిరకాల స్నేహితుడు. మనందరికీ కూడా ఈ లోకంలో స్నేహం అంటే బాగా పరిచయం ఉన్న పదం స్నేహితుడు. ఏమండి? కుటుంబంలో మనం తల్లిని తండ్రిని చూస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే మనం పాఠశాలకు వెళ్తామో పాఠశాలకు వెళ్ళకముందే మనకు పరిచయమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారే స్నేహితులు. ఆడుకునే సమయంలోనో లేకపోతే అండి పెద్దవారు కూడా, చిన్నవారి నుండి పెద్దవారి వరకు పరిచయం చేసే వ్యక్తులు ఎవరంటే ఇతడు నా స్నేహితుడు అండి అని పరిచయం చేస్తారు. వృద్ధాప్యంలో కూడా స్నేహితుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. స్నేహం అన్నది అది చాలా గొప్పది ప్రేమైన దేవుని వల్ల. కానీ ఈరోజు స్నేహం అనేది ఏమైపోయింది అంటే ఈరోజు ఈ ప్రపంచంలో స్నేహం అన్నది దుర్వ్యసనాలకు నేర్చుకోవడానికి అలవాటైపోతుందండి. మనిషి చెడిపోవడానికి కారణం ఏమవుతుందంటే స్నేహం కారణమవుతుంది. తల్లి తండ్రి గురువు ఎవరు ఒక వ్యక్తిని చెడిపోవాలని కోరుకోరు, కానీ ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి చెడు వ్యసనాలు నేర్పించేకి వీలవుతోంది. ఎందుకంటే స్నేహంలో అన్నీ మాట్లాడుకుంటారు, వారి మధ్యలో దాపరికాలనే ఉండవు, చెడు కూడా మాట్లాడుకుంటారు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈరోజు లోకం అన్నది ఏమండి, ఈరోజు లోకంలో ఎవరయ్యా నీకు సిగరెట్ నేర్పించిందని అడగండి ఎవరినన్నా కానీ. ఎవరయ్యా నీకు సినిమాలు బాగా చూసేది నేర్పించిందని అడగండి. ఎవరయ్యా నీకు ఈ ప్రేమ పాఠాలు బోధించేదని చెప్పండి. అందరి స్నేహితులే అండి. అంటే లోకంలో మనకు స్నేహం కనబడుతోంది, కానీ ఆ స్నేహం అన్నది మంచిగా కాకుండా నువ్వు చెడిపోవడానికి కారణమవుతుంది ప్రేమ దేవుని వల్ల. కానీ మనుషుల్లో అది గుర్తించడం లేదు. ఎందుకంటే ఏ మనిషికి కూడా ఏది మంచో ఏది చెడో అనే విచక్షణ జ్ఞానం ఎవరికి లేదండి. ఆలోచించే జ్ఞానం లేదు. ఎందుకంటే ఈ సమాజాన్ని ఈ లోకాన్ని అంతా అపవాది పట్టేశాడు. అపవాది మాయలో ఉంది ఈ ప్రపంచం. అపవాది మాయలో ఉన్న ఈ ప్రపంచానికి ఏది మంచో ఏది చెడో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఏది ఆలోచించాలో ఏది ఆలోచించకూడదన్న విషయం తెలియదండి. అన్ని మేలే అనుకుంటుంది. ఏమండి? చెడును కూడా మేలే అనుకుంటుంది, మంచి అనుకుంటుంది. అలా మోసపోయి చివరికి ఏమవుతున్నారంటే ఈ రోజు అందరూ కూడా తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యసనపరులుగా, అండి పేకాటాడేవారుగా, రోడ్ల మీద తిరిగేవారుగా, దొమ్మిలు చేసేవాళ్ళగా, దొంగతనాలు చేసేవాళ్ళగా మనుషులందరూ మారిపోవడానికి కారణం స్నేహం. స్నేహమే కారణం అండి. చూడండి, ఎవరైనా ఏం చెప్తారంటే నువ్వు ఎలాంటి వాడో చెప్పాలి అంటే నీ నలుగురు స్నేహితుల పేర్లు చెప్పు, వాళ్ళని చూశానంటే చల్ల నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను. ఏమండి? అంటే ఒక టెస్ట్ చేయాలంటే, నువ్వు ఎలాంటి వాడో కనుక్కోవాలంటే, ఏమండి ఒక అబ్బాయి మంచివాడు ఇతను వివాహం చేయొచ్చు అనుకున్నా అంటే ఈరోజు ఎవరిని చూస్తున్నా అంటే వాళ్ళ స్నేహితులు ఎవరు. ఒక అమ్మాయికి వివాహం చేయాలంటే ఆ అమ్మాయి ఎవరితో స్నేహం చేస్తోంది అంటే వాళ్ళని బట్టే వీళ్ళు ఉంటారని నిర్ధారించుకుంటున్నారండి. కనుక స్నేహం అన్నది అత్యంత ప్రభావవంతమైనది. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వంలో స్నేహం చాలా ప్రభావం చూపిస్తుంది ప్రేమైన దేవుని వల్లరా. అందుకనే ఎన్నుకునే సమయంలో, ఒక వ్యక్తిని స్నేహం చేసే సమయంలో మనం ఏం చేయాలంట, ఎన్నుకోవాలంట స్నేహం చేయడానికి. అండి, తల్లిని ఎన్నుకునే అవకాశం నీకు లేదు, తండ్రిని ఎన్నుకునే అవకాశం నీకు లేదు, ఎవరిని ఎన్నుకునే అవకాశం లేదు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఏదో తెలుసా? ఒకే ఒకటి, అదే స్నేహం. స్నేహం చేసేటప్పుడు ఆ స్నేహాన్ని మనం ఏం చేయాలంట, ఎన్నుకోవాలంట ప్రేమైన దేవుని వల్ల. ఎవరితో స్నేహం చేయాలి? ఈ లోక స్నేహం చేస్తే లోక స్నేహం చాలా చెడ్డదండి. లోక స్నేహం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ మాటలో, యాకోబు రాసిన పత్రిక, వ్యభిచారములారా
ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు మీరు ఎరుగరా, ఎరగం. ఏమండి, ఎరగం. ఎందుకో ఏది మంచో తెలీదు, ఏది చెడో తెలియదు. అందుకనే దేవుడు ఏం పేరు పెట్టంటే వ్యభిచారిణులారా అంటున్నాడండి. లోక స్నేహం చేసే వాళ్ళని దేవుడు అంటున్న మాట ఏమి? వ్యభిచారిణులారా. అంటే ఒక పురుషుడినైనా వ్యభిచారి అంటాడు దేవుడు. ఏమండి, చెడు ఆలోచనలు కలిగిన వాడిని, స్త్రీని ఏమిటంటే ఒక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళందరూ కూడా వ్యభిచారులు అండి. అందరూ కూడా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువు. చూడండి, ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తా అంటున్నావు. ఎవడితో? పెక్కటాడేవాడితో, ఎవడితో? మోసం చేసేవాడితో, అక్రమం చేసేవాడితో, దొంగతనాలు చేసేవాడితో, ఏమండి, ఒక వ్యభిచారితో. అలాంటి వాడితో నువ్వు స్నేహం చేసావు అంటే నిన్ను కూడా దేవుడు ఏమంటున్నాడు? వారంతా కూడా భ్రష్టత్వంలో ఉన్నారు కనుక ఆ భ్రష్టత్వం నీకు కూడా ఆపాదించబడుతుంది. ఏమండి, ఎవరైనా ఎక్కడైనా కానీ మనం ఇంట్లో పాలు తాగుతాం, కాకుండా మనం తాటి చెట్టు కింద పోయి పాలు తాగామనుకోండి, ఏమంటారు? తాటి చెట్టు కింద పాలు తాగినా దాన్ని కళ్ళనే అంటారంట. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎవరి మధ్య ఉన్నాం అన్నది ఎవరు చూసుకోవాలి? మనుషులుగా. ఈరోజు చెబుతున్నాం కదా, క్రైస్తవుడు అంటే జ్ఞాని అని చెప్తున్నాం, క్రైస్తవుడు అంటే మేధావి అని చెప్తున్నాం, క్రైస్తవుడు అంటే ఈ లోకానికి బోధించేవాడని చెప్తున్నాం, క్రైస్తవుడు అంటే ఈ పరలోకానికి చేరేవాడని చెప్తున్నాం. అలాంటి వాడిగా ఉన్న నీవు ఎవరి మధ్యలో ఉన్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ దేవుని వల్ల జాగ్రత్తగా ఆలోచించాలి. మనం జాగ్రత్తగా ఆలోచించి లోకంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహం చేయకండి. ఒకడు బంగారం కొనేవాడు ఉంటాడు, వాని వెంబడి వెళ్ళకూడదు. ఒకటి ఏదో ఆశిస్తూ ఉంటాడు, అలాంటి అందరూ ఆశించే వైపు మనం వెళ్ళకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండే విషయంలో మనం ఎల్లప్పుడూ ఉండాలి. జాగ్రత్త పరుడుగా నువ్వు ఉండాలని దేవుడు బోధిస్తున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, చాలా మంది లోకంలో స్నేహం చేసిన తర్వాత కొద్ది కాలం ఉన్న తర్వాత ఎప్పుడైనా అడిగామనుకోండి, ఎలా ఉన్నారు మీ స్నేహితులు? లేదండి, కలిసి ఉండడం లేదు, మేము విడిపోయాం అని చెప్తూ ఉంటారు. మీరు చాలా బాగుండేవారు కదా, మీరు ముఖ్య స్నేహితులుగా ఉండేవారు కదా, ఎల్లప్పుడూ కలిసి ఉండేవారు కదా. ఎవరైతే ముఖ్యంగా కలిసి ఉంటారో ఆ స్నేహితులు ఏమవుతారు? విడిపోతారు. నీవు దేవుడు ఏమంటున్నా అంటే, దేవుడు ఒక మాట చెప్పాడు, ఏ ఆత్మను నమ్మక. ఏమండి, ఎవరిని నమ్మొద్దన్నాడండి దేవుడు. నువ్వు భార్యను నమ్మని చెప్పలేదు దేవుడు, భర్తను నమ్మని చెప్పలేదు, పిల్లలను నమ్మని చెప్పలేదు, ఎవరిని నమ్మొద్దని చెప్తుంది దేవుని వాక్యం. అందరినీ గుడ్డిగా నమ్మని చెప్పడం అసలు దేవుని వాక్యం కాదు, దేవుడి ఇష్టం కాదు. అందరితో నువ్వు కరెక్ట్గా ఉండమని చెప్తుంది, అందరితో నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తుంది. కానీ ఎవరిని ఎంతవరకు నమ్మాలో అన్నది అంతవరకే నమ్మాలి. చూడండి, దేవుడు ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు. ఈరోజు చూడండి, ఎవరైనా మోసపోతే ఎవరితో మేము మోసపోయాం? ఇదిగో మా బంధువులే మమ్మల్ని మోసం చేశారండి, మా స్నేహితుడే మాకు ఎలాంటి ప్లాట్ ఇప్పించాడంటే ఇదిగోండి వాడు ఏదో చెప్పాడు, మేము మోసపోయాం, కోట్ల రూపాయలు వాడిని పక్క పెట్టారు. ఈరోజు అండి, నిన్న ఒక దాదాపు 1 వీక్ బ్యాక్ ఒక న్యూస్ చూశానండి. ఎక్కడంటే ఆయన ఒక దేశంలో, విదేశాల్లో, అమెరికాలో ఉన్నాడంట. ఈ దేశం వాళ్ళే ఆ దేశంలో ఉన్న అతన్ని ఏం చేశారంటే డబ్బంతా అతని నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు, లాస్ చేసేసారు. అలా లాస్ చేసిన తర్వాత మరి ఆ లాస్ను పూడ్చమంటే మేము చేయలేం, కానీ మీకు ఒక హాస్పిటల్ ఇస్తాం, ఆ హాస్పిటల్ మెయింటైన్ చేసుకుని హాస్పిటల్ ఇచ్చారు. తీరా చూస్తే ఆ హాస్పిటల్కి కొన్ని కోట్ల రూపాయలు ఉందంట. ఇవి అప్పులు. వాటిని భరించలేక ఈయన ఏమయ్యాడంటే తను సంపాదించిన డబ్బంతా పోయింది, హాస్పిటల్ మెయింటైన్ చేయలేక లాస్ట్కి చివరికి ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకొని, అంటే అనారోగ్య పరిస్థితిలో ఉండి కాళ్ళు చేతులు కూడా సరిగా పనిచేయని స్థితిలో ఉన్నాడంటే ఒక ఎంప్లాయర్. అంటే ఎవరినైనా మోసం చేస్తారా? ఎవరినైనా మోసం చేస్తారు. మన పక్కనున్న వాళ్ళతోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మనం ఇక్కడుంటే దూర ప్రాంతంలో ఉన్నాడు మోసం చేస్తాడా? చెయ్యడు. ఎవరు మోసం చేస్తారు? మన పక్కన వాడే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ మాటలో, మీకా గ్రంథము స్నేహితుని యందు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నువ్వు స్నేహం అంటున్నావు కదా,
స్నేహు స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, నమ్మవద్దు. ఇంకా ఏమంటున్నాడు? ముఖ్య స్నేహితుని యందు నమ్ముకొనవద్దు. నీ కౌగుటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవులను, అంటే ఇందాక చెప్పాను, భార్యను కూడా నమ్మొద్దు అంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త. ఏదో ఒకరోజు నువ్వు మాట్లాడిన మాటలు ఏమైతాయి, అవి నీకు బాణాలు అవుతాయి. నీ మాటలు నీకు అప్పచెప్తారు. కనుక చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎంతవరకు మాట్లాడాలో, ఏది కాపాడుకోవాలన్న విషయం నీకు తెలిసి ఉండాలి. అన్నీ మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి కాదు ప్రేమైన దేవుని వల్ల. ఎంతవరకు మాట్లాడాలో తగినంత వరకు మాత్రమే మనం మాట్లాడాలి. ఒక జ్ఞానిగా ఉండాలి, జ్ఞానిగా నడుచుకోవాలి. వదురుబోతుగా ఉండకూడదు. ఎప్పుడు వదులుతూనే ఉంటారనుకోండి, వాడికి ఏం అర్థం కాదు. వాడికి, ఆ స్త్రీకి ఏమి అర్థం కాదు. ఏది మాట్లాడాలో తెలీదు, ఏది మాట్లాడకూడదో తెలియదు. ఊరికి వదిలితే ఏమవుతుందండి? తగినంత వరకు మాత్రమే మాట్లాడాలండి. జాగ్రత్త కలిగి ఉండాలి అని నువ్వు అబద్ధాలు, అన్యాయాలు చేయమని చెప్పలేదు. దేన్ని కూడా మనం చేయకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన పలుకన్నదాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. నమ్మవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే అలా నమ్మావో, మోసపోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పుకుంటావు? అతడు నన్ను మోసం చేశాడండి అని చెప్పుకుంటావు. నమ్మకం మనం పెట్టాలి అంటే, ఒకరికి ఏదైనా చెయ్యాలంటే దాని గురించి ఎంక్వైరీ చేయాలి, అది నిజమా కాదా. ఏమండి, ఈ మధ్య కాలంలో అండి నేను కూడా మా అబ్బాయిని ఒక లాస్ట్ వీక్ నేను లేను, ఎందుకంటే బీటెక్లో జాయిన్ చేయడానికి వెళ్ళాం మనం. ఆ విషయాన్ని నేను ఒక స్నేహితునికి చెప్పాను అనుకోండి, అది కరెక్టా కాదా అన్న విషయం ఇంకొకరితో ఎంక్వైరీ కానీ, లేకపోతే అది నిజమా, చూడండి ఇతడి వ్యక్తి కరెక్ట్ చెప్పేవాడేనా అని కనుక్కోవాలి, తెలుసుకోవాలి. ఎవరో ఏదో చెప్తే మనం చేసామనుకోండి, దాని నుంచి చివరికి మళ్ళీ ఏమొస్తాయి? నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాళ్ళ కుటుంబాల్లో కూడా చెప్పరు. అందరూ ఎవరికి తెలియకుండా ఎన్నో మోసాలు చేస్తూ ఉంటారు. మనం ఇరుక్కుపోయిన వాళ్ళం అవుతాం, మనం మోసపోతాం. ఏమండి, అంటున్నాడు దేవుడు, పూటపడిపోతాం. అలా పూటపడ్డాము అనుకోండి, ఇదిగో మన జీవితం వెళ్ళిపోతాం. ఈ రోజు అండి 90% మంది ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళల్లో ప్రధానంగా సమస్య ఏమి తెలుసా? మోసపోవడం. ముఖ్య స్నేహితుల్ని నమ్మి మోసపోయి 90% మంది, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మోసపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనుక మోసపోవద్దు అన్న మాట దేవుడు చెబుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మెరగాలి. ప్రేమైన దేవుని వల్లరా, ఇందుకు ఎవరు స్నేహితుడు? ఆ స్నేహితుడు ఎలా ఉంటాడు? ఆ స్నేహితుని యొక్క గుణం ఎలా ఉంటుంది? దేవుడు చెప్తున్నాడు మంచి మాట. 17వ అధ్యాయం 17వ వచనంలో ఇందాక చదవబడిన వాక్య భాగం సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఏమండి, స్నేహితుడు వేరు, సహోదరుడు వేరండి. స్నేహితుడు అంటే ఎవరు? వాడు ఎవరైనా కావచ్చు. ఈ ఊరి వారు కావచ్చు, వేరే ఊరి కావచ్చు, వేరే జిల్లా కావచ్చు, వేరే రాష్ట్రం వాడు కూడా మనతో స్నేహం చేయొచ్చు. మన తల్లి గర్భాన పుట్టినవాడు అవసరం లేదు. ఎవరైనా స్నేహం చేస్తారు, ఎవరైనా ప్రేమిస్తారు. దుర్దశ, ఎప్పుడైతే కష్టం వస్తుందో, ఎప్పుడైతే నీకు అన్యాయం జరుగుతుందో, నీకు ఏదో అవసరం ఉంటుందో, ఆ అవసరంలో అతడు ఎలా సహాయం పెడతాడంట? సహోదరుడుగా ఉండును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. చూడండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఏమండి, విడిచేవాడు కాదండి. కానీ నీ సహోదరుడికి ఏం చేస్తాడు? నేను వెళ్ళిపోతాను. ఏమండి, నేను వెళ్ళిపోతాను, ఎక్కడికో వెళ్ళిపోతాను. నీ అక్క అనుకోండి, అక్క వెళ్ళిపోతుంది, చెల్లెలు వెళ్ళిపోతుంది, తమ్ముడు వెళ్ళిపోతాడు, అన్న వెళ్ళిపోతాడు, అందరూ విడుస్తారు. కానీ నిజమైన స్నేహితుడు ఉన్నాడు ఈ లోకంలో. ఆ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమిస్తాడంట. పిల్ల, ఈ సమస్య వచ్చింది, కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని తెలుసుకొని వచ్చి నీకేం చేస్తాడంట? ఒక సహోదరుడిలాగా సహాయం చేస్తాడంట. నీకు సహాయం చేస్తాడు. అలాంటి స్నేహాన్ని నువ్వేం చేయాలి? అతడు విడువక ప్రేమిస్తాడు. శాశ్వతమైన ప్రేమది, శాశ్వతమైన బంధం భూమి మీద. స్నేహం చాలా గొప్పదండి. ఈరోజు భూమి మీద అందరూ చెప్పుకునే విషయాలలో ఎవరినన్నా పలకరించండి, నాకు మంచి స్నేహితులు ఉన్నారండి, గొప్ప స్నేహితులు ఉన్నారని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక స్నేహం చాలా గొప్పది. అది ఎవరితో చెయ్యాలో అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిజమైన స్నేహితుడు అసలు విడవడు. వాడు దూరంలో ఉన్నా, ఏమండి, ఎంత దూరంలో ఉన్నా ఏముంటుందండి? ఒక బాండింగ్ అనేది ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. ఆ బాండింగ్ వల్ల ఏం చేస్తారంట? సహాయం చేస్తారంట.
వాడు అతనికి సహాయం చేస్తాడు, వాళ్ళ పిల్లలకు కూడా సహాయం చేస్తాడు. ప్రేమ దేవుని వల్ల ఎవరికైనా సహాయం చేయగలరు. ఏమండి, నేను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ నాకు సహాయం చేస్తాడు, నా కుటుంబానికి సహాయం చేస్తాడు, నా పిల్లలకు కూడా సహాయం చేస్తాడు. నిజమైన స్నేహితుడు అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాడిని ఏం చేయాలి? మనం సంపాదించుకోవాలి. అలాంటి వాడిని సంపాదించడం కష్టం. అదేవిధంగా మనం నిలబెట్టుకునే దాన్ని బట్టి అలాంటి వాడు మన దగ్గర ఉంటాడు. ఏమండి, మనం కనబడేదాన్ని బట్టే వాళ్ళు కూడా ఆ సహాయాన్ని చేయగలుగుతారు. కనుక స్నేహం అంటే ఎప్పుడు ఎవరో చేసేదే కాదు. ఏమండి, అది మనం కూడా చేయాలి. మనము చేయాలన్నప్పుడు మనం ఎట్లుండాలి? ఏమండి, అలా ఉండాలి అంటే ఒకరికొకరి మధ్య ఏముండాలండి? ఒక అండర్స్టాండింగ్, ఒక బాండింగ్ అనేది ఉండాలి. ఒకరి కష్టాన్ని ఒకరు తెలుసుకోవాలి. ఏమండి, రెండు కళ్ళలాగా ఉండాలి ప్రేమ దేవుని వాళ్ళ. ఏమండి, దేహంలాగా ఉండాలి. దేహంలో కష్టం వచ్చిన వెంటనే చూడండి, ఒక చెయ్యికి ఏమైనా అయిందనుకోండి, ఇంకో చెయ్యి ఏమవుతుంది? అది సహాయం చేస్తుంది. ఏమండి, ఈ చేత్తో చేసే పని ఇంకొక చెయ్యి సహాయం చేస్తుంది. ఒక కాలుకు సమస్య వచ్చింది అనుకోండి, కాలు మీద బరువంతా మనం ఏం చేస్తాం? ఇంకొక కాలు మీదకి వేస్తాం బరువుని. అంటే అవయవాలలో ఇంకొక అవయవం మనకి ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, అలా మనం ఉండాలి. అలా ఉండేవాడుగా మనం ఉండాలి. మీకు ఒక సందర్భాన్ని బైబిల్లో నేను చూపిస్తాను. ఒకనాడు ఏమండి, దావీదు గారు ఉన్నారండి. దావీదు గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు యోనాతాను. మీ అందరికి తెలిసిన వాడే. ఆయన ఎవరంటే సౌలు యొక్క కుమారుడు. సౌలు కుమారుడైన ఈ యోనాతాను ఎలా ప్రేమించేవాడంటే, వాళ్ళ తండ్రి ఇతన్ని ఎక్కడ చంపాలనుకుంటున్నాడో అన్న విషయాన్ని తెలుసుకొని దావీదుకు ఇన్ఫర్మేషన్ని పంపించేవాడు. దావీదు, నీ యొక్క నువ్వు కాపాడుకో, ఇలా కాపాడుకో, ఇలా కాపాడుకో, మా నాన్న చంపడానికి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ అంతా పంపించేవాడండి. ఏమండి, అతనికి కుమారుడైనా చెప్పకుండా ఉండొచ్చు కదా, మా నాన్న చేసే పని చేయనీలేండి అనుకోలేదు. అతన్ని ప్రేమించినాడు. ఎందుకు ప్రేమించాడంటే, రాబోయే కాలంలో రాజెవరు? దావీదు. దావీదు రాజు అవుతాడు. ఎందుకంటే దావీదు గొల్యాతును చంపాడు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించినాడు. కనుక దావీదుని అభిషేకించాడు. కనుక ఎప్పటికైనా ఆయన పక్షమైతుంది. ఈ రాజ్యం ఆయన పక్షం. కనుక ఆయన్ని ప్రేమించాలని తెలుసుకొని యోనాతాను బహుగా ప్రేమించాడండి. ఎంతగా ప్రేమించాడో స్నేహితుడు మాట చూద్దాం. ఏమండి, సమూయేలు రెండవ గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము 26వ వచనంలో, అతడు చనిపోయిన తర్వాత, యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతాను ప్రేమించిన విషయాన్ని చెప్తున్నాడండి ఆయన. నా సహోదరుడా, చూడండి, నా సహోదరుడా అంటున్నాడండి. ఏమండి, కానీ అలా అయిపోతారంట. దుర్దశలో అట్టివాడు మనకి ఏమవుతాడు? ఒక సహోదరుడుగా మారతాడు. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవైంటివి, నీ నిమిత్తము బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను. ఏమండి, ఎంతంట స్నేహితుని పైన చూపే ప్రేమ. పొద్దున కలిసామనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం కలవాలి, మధ్యాహ్నం కలిసామనుకోండి, మళ్ళీ సాయంకాలం కలవాలి, మరీ మాట్లాడాలి, మరీ చూడాలి, నా స్నేహితుడు మాట్లాడే మాటలు వినాలి, నా స్నేహితుడు గురించి ఇతరులకు చెప్పాలి. స్నేహం అండి, ఇద్దరు స్త్రీల మధ్య ఉన్న స్నేహమైన, ఇద్దరు పురుషుల మధ్య ఉన్న స్నేహమైన, ఒక స్త్రీ పురుషుల మధ్య ఉన్న స్నేహమైన, నిజమైన స్నేహం ఏంటంటే అది చాలా గొప్పదండి. స్నేహం అన్నది దానికి అవధులు లేనిది. స్నేహం అన్నది, స్నేహం నిజమైన స్నేహం చేస్తే ఏమంట, స్త్రీలు చూపు ప్రేమ కన్నా అది అధికమైనది, అధికమైన ప్రేమ అండి, అధికమైన ప్రేమ. అది వింతైనది, మనోహరమైనది అని చెప్పాడండి. అలాంటి ప్రేమను రుచి చూసిన వాడుగా దావీదు ఉంటున్నాడు. అంటే అలాంటి అవకాశం అండి, స్నేహం నిజంగా చేస్తే, నిజంగా చూపిస్తే అంత గొప్పగా ఉంటుందా? అవునండి, చాలా గొప్పగా ఉంటుంది, చాలా వింతగా ఉంటుంది. చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటది, అది వింతైనది అని చెప్పాడు అక్కడ. ఏమండి, బహు వింతైనదే. ప్రేమ ఎలా ఉంటుందంట? వింతైనది, అది బహు వింతైనది అంటున్నాడు. అంటే ఎవరికన్నా చూస్తే ఏమండి ఇంత స్నేహంగా ఉంటారా? ఉండొచ్చండి. ఏమండి, ఒకరికొకరు కోరుకుంటే, ఒకరికొకరు మాట్లాడుతుంటే, ఒకరికొకరు ఆలోచిస్తుంటే, ఒకరి కష్టాలలో ఒకరు. ఈరోజు చూడండి, ఎంత దూరమైన స్నేహితులు పెళ్ళి అంటే వెళ్ళిపోతారు. గ్రామాలు గ్రామాలు కదిలి వస్తాయి. ఏమండి, బంధువర్గం కన్నా ఎక్కువ ఉంటారండి, స్నేహితులతో ఎక్కువ ఉంటారు. అన్నీ చెప్పుకోలేరు. ఏదండి, బంధువులు అనుకోండి, ఇతడు నాకు చేస్తాడో లేదో,
మరి నేను చేస్తే సహాయం చేస్తే చేస్తాడో లేదో అని ఆలోచిస్తారు. చేస్తే బాగుపడతారేమో అని ఆలోచిస్తారు. కానీ ప్రియులారా, స్నేహితులు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కనుక మనం తెలుసుకొని, నేర్చుకొని వారితో స్నేహం అన్నది చేయాలి. అదేవిధంగా చిరకాల స్నేహితుడి గురించి కూడా చూద్దాం ప్రేమ దేవుని వల్ల. చిరకాలం ఉండే స్నేహితుడు, కలకాలం ఉండే స్నేహితుడు, శాశ్వతమైన ప్రేమ చూపే స్నేహితుడు అది ఎవరయ్యా అంటే అది దేవుడు. ఏమండి, ఒకనాడు తండ్రి అయిన దేవుని యొద్ద యేసుక్రీస్తుల వారు నేర్చుకున్నారు. ఆయన యొద్ద చూచిన సంగతులు అంటున్నాడు ఆయన. ఆయన యొద్ద వినిన సంగతులే అంటున్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. ఆయన యొద్ద చూచిన సంగతులే నేను లోకానికి బోధించుచున్నాను అంటాడు. ఆయన నిజమైన స్నేహం చూశాడు. ఆ నిజమైన స్నేహమే తండ్రి కూడా ఎవరి దగ్గర కనుక్కున్నాడు అంటేనా, ఇదిగో అబ్రహాము దగ్గర కనుక్కున్నాడని. అబ్రహాము ఎలా ఉన్నాడంట? దేవుడు స్నేహం చేసే విధంగా అబ్రహాము ఉన్నాడంట. అబ్రహాం చూడండి, ఆయన ఎంతో ధనవంతుడు. ఏమండి, ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది ధనవంతులు ఎలా ఉన్నారో మీ అందరికీ తెలుసు. కానీ తనకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినప్పటికీ కూడా మరి శారాను కాదని ఇంకోటి చేసుకున్నాడా? ఆల్రెడీ బహుభారత్యం ఉంది లోకంలో. ఆయన చేసుకోలేదండి, వివాహాన్ని చేసుకోలేదు. ఆయన ఎంత స్నేహితుడుగా, దేవుని కోసం కల్లా కపటం ఎరుగని వారుగా, ఏమండి, చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడండి ఏది క్యారెక్టర్ని. దేవుని మీద ఆనుకున్నవాడుగా ఉన్నాడు. అందుకని దేవుడు మరి అబ్రహాం విషయంలో ఏమని మాట్లాడుతున్నాడంటే 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదన. ఏమండి, ఇందాక అన్నాం, ఒక స్నేహితుడు తన స్నేహితునికి ఏది దాచకుండా ఏం చేస్తాడంట? చెప్పేస్తాడంట. ప్రతిదీ మాట్లాడతాడంట. తను జరిగిన కార్యాలన్నీ పంచుకుంటాడంట. అంటే అలా పంచుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? దేవాది దేవుడే ఇష్టపడుతున్నాడని. ఆ దేవాది దేవుడు తను చేయబోయే కార్యం, ఇదిగో నేను సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాను. కానీ ఆ విషయాన్ని నేను ఎవరికి చెప్తాను? నేను అబ్రహాముకు చెప్తాను. అక్కడ కాపాడాల్సింది లోతును కదా. లోతుకు చెప్పొచ్చు కదా. లోతుకే చెప్పి లోతుని తీసుకొని రావచ్చు. అంతే, అవసరం లేదు అబ్రహాముకి. కానీ తను చెప్పాలనుకుంటున్నాడండి అబ్రహాంకి. కనుక ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు తన విషయాన్ని ఎవరితో పంచుకుంటాడు అంటే స్నేహితులతోనే పంచుకుంటాడు. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకుంటున్నాడంటే మీరంతా ఎవరనుకుంటున్నారు? ఆయనకు స్నేహితులు. నేను స్నేహితుణ్ణి, నేను దేవునికి స్నేహితుణ్ణి. ఒకనాడండి శిష్యులను కూడా ఆయన ఏమంటున్నాడో తెలిసిన? స్నేహం అంటున్నాడండి. స్నేహితులతో పోలుస్తున్నాడు ఆయన. దేవుడు చేసేది స్నేహం. మనం ఏం చేస్తున్నాం? మనము దేవునికి తెలియకుండా ఏదైనా చేసామనుకోండి, అది దేవునికి ద్రోహం. ఆయన మనతో స్నేహం చేస్తే మనము ఆయనకి ఏం చేస్తున్నాం? ద్రోహం చేస్తున్నామండి, అన్యాయం చేస్తున్నామండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజమైన స్నేహం చేయమని చెప్తున్నాడు దేవుడు. నిజమైన స్నేహం అండి. అబ్రహాము ఒకనాడు నిజమైన స్నేహితుడుగా కనిపిస్తున్నాడు ఆయన. అబ్రహాము నిజమైన స్నేహం చేశాడు కనుకనే ప్రతి విషయాన్ని ఆయనతో మాట్లాడాడు, ఆయన్ని అభివృద్ధి పరిచాడు. ఆయనకు ఏం చేశాడంటే దేవుడు అంటే ఆకాశ నక్షత్రంలో వలె, ఇసుక వలె ఏం చేశాడు? ఆయన వంశాన్ని అభివృద్ధి పరిచాడండి. ఒకే ఒక్కడైన అబ్రహాముని అంతగా అభివృద్ధి పరిచాడు అంటే ఎంత స్నేహం చేశాడో మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. ప్రతి కాలంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యాకోబు వంశస్థులారా అంటున్నాడు. ప్రతిసారి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోసేపుకు సహాయం చేయాలన్నా అబ్రహాం జ్ఞాపకం వస్తున్నాడు. అబ్రహామును దేవుడు ఎప్పుడూ మర్చిపోలేదు. లోకానికి కూడా ఏం పేరు పెట్టాడంట? అబ్రహాము రొమ్ము అని పేరు పెట్టాడు. ఇది ఎంత గొప్ప దేవుడు అండి. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు అంటే ఎలాంటి వాడంటే యేసుక్రీస్తు కూడా అండి. ఆయన ఏది దాచుకోకుండా మొత్తంగా చెప్పేశాడండి యేసుక్రీస్తు కూడా. యేసుక్రీస్తుకు అలా చెప్పాడు కనుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తన శిష్యులకు బోధిస్తూ, శిష్యుల్ని స్నేహితులని చెప్పి, నేను కూడా ఏది దాచుకోకుండా మీకు బోధిస్తున్నాను. కూర్చోనైనా, కూర్చో, అంతా బోధిస్తున్నాను, ఏది దాచుకోలేదు, మొత్తంగా చెప్పేశాను, మొత్తంగా మీకు చెప్పేశాను అంటున్నాడు. అంటే ఏది దాచుకోని వాడే, ఏమండి, ఒక విషయాలను ఏమైనా దాచుకున్నామంటే అతన్ని నమ్మలేదని అర్థం. విషయాలన్నీ పంచుకున్నామంటే ఏమర్థం? అతడు మన స్నేహితుడు. అంటే దేవుని గ్రంథాన్నంతా చెప్పాడు నీకంటే నువ్వు ఎవరనుకుంటున్నావు? దేవునికి. మీరంతా దేవునికి స్నేహితులు ప్రేమైన దేవుని వారు. ఆ స్నేహితులంతా ఒక చోట గుంపు కూర్చి, ఆ గుంపుకంతా సత్యాన్ని బోధించి 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 ఆ జ్ఞానంలో, ఆ సత్యంలో మిమ్మల్ని అందరినీ నిలవబెట్టి, ఏమండి,
ఈ ఏక కుటుంబాన్ని పరలోకానికి చేర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రేమ దేవుని వల్ల. కానీ ఒకనాడండి మోషేతో కూడా ఆయన అంటున్నాడు. మోషేతో కూడా ఎలా మాట్లాడో చెబుతున్నాడు చూడండి ఒకసారి. 33వ అధ్యాయం నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. స్నేహితునితో మాట్లాడినట్టు అంటండి. ఏది దాచుకోకుండా. ఏది మాట్లాడాడు ఆయనతో? వాక్యం అండి. ఏది మాట్లాడాడు? వాక్యం మాట్లాడాడు. వాక్యం చెప్పాడు. ఈ వాక్యాన్ని అంతా కూడా ఎవరితో రాయించాడు? ధర్మశాస్త్రం ఎవరితో రాయించాడు? మోషేతో రాయించాడండి. మోషేతో ఎందుకు రాయిస్తున్నాడంటే రాబోయే కాలంలో నేను స్నేహం చేస్తాను, రాబోయే కాలంలో నా స్నేహితులుగా వీరందరూ ఎదగాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏమండి ఎప్పుడైనా కానండి, నేను ఎప్పుడు తప్పు చేయనండి, నేను ఎప్పుడు అన్యాయం చేయనండి, నేను అక్రమం చేయనండి, నేను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటామండి. ఏమండి ఈరోజు భారతదేశ ప్రతిజ్ఞలలో కూడా ఏమండి నేను గురువులను, తల్లిదండ్రులను, పెద్దలని గౌరవిస్తాను, ప్రతి వారితోనూ మర్యాదగా చూడండి. ఏమన్నా అమర్యాదగా నడుచుకుంటామని మేము చేశామా? కానీ నడుచుకునే విషయంలో మాత్రం అంత అమర్యాదే. మర్యాదగా నడుచుకుంటామని చెప్పాం కానీ నడుచుకోలేకపోతాం. ఏమండి ఈరోజు మనుషులుగా అట్లా చేస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యాన్నంతా బోధించాడంటండి. దేవుని వాక్యాన్నంతా ఎవరికి బోధించాడు? మోషేకి బోధించి ఆ మోషే ద్వారా 5 పంచకాండాలు ఏమండి పంచకాండాలన్నీ రాయించాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని రాయించాడు. అంటే నువ్వు ధర్మశాస్త్రానుబద్ధంగా ఇశ్రాయేలీయులందరూ నడవాలనే ఉద్దేశంతో గ్రంథాన్ని అంతా రాయించాడంటే వారిని ఎంత ప్రేమించాడు చూడండి. ఒక స్నేహితులుగా ప్రేమించాడండి. దేవుడిలో ఉన్నదే స్నేహం. దేవుడిలో స్నేహం లేకపోతే క్రీస్తులోకి స్నేహం రాదు. క్రీస్తులోకి స్నేహం రాకపోతే ఎవరిలోకి రాదండి? శిష్యుల్లోకి రాదు. ప్రేమైన దేవుని వాళ్ళ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమిస్తాడంట. వాడు ప్రాణాన్ని కూడా ఇస్తాడంట. ఎవరి కోసం అండి శిష్యులు ప్రాణం పెట్టింది? శిష్యులు ఎవరి కోసం ప్రాణం పెట్టారు అండి? లోకంలో ఉన్న ఏమండి వాళ్ళ బంధువుల కోసం పెట్టారా? లేకపోతే రక్త సంబంధికుల కోసం పెట్టారా? కుటుంబం కోసం పెట్టారా? ఆలోచించండి. ఏమంటే ఎవరి కోసం పెట్టారు? ఆయన మాటను నమ్మి ఆయన మాట అనుసారంగా జీవించారండి. వాళ్ళు ప్రాణం పెట్టేశారు. ఎవరు? సంఘం కోసం, మన కోసం ప్రాణం పెట్టారు. ఈ గ్రంథం నీ చేతికి రావాలంటే ఏం చేస్తే వచ్చిందంటే దేవునితో స్నేహం చేసిన వారికి దేవుడు చెప్పిన మాటలు ప్రేమైన దేవుని వారు. ప్రవక్తలంతా ఎవరు అనుకుంటున్నారు? దేవుని స్నేహితులు. ప్రవక్తలు దేవుని స్నేహితులు. యేసుక్రీస్తుల వారు దేవుని స్నేహితుడు. అదేవిధంగా ఎవరు? శిష్యులు దేవుని యొక్క స్నేహితులు. వాళ్ళందరూ కూడా నిజమైన స్నేహం చేయడం వల్ల గొప్ప గొప్ప వాక్యాలని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ద్వారా రాయించాడు. ప్రేమ దేవుని వల్ల మనం కూడా స్నేహం చేయాలండి. దేవునితో స్నేహం చేస్తే ఆ బంధం ఎలా ఉంటుంది తెలుసా? అది చాలా గొప్ప బంధంగా ఉంటుందండి. అది చిరకాల స్నేహం అంట. ఎప్పటికీ వదలది ప్రేమ దేవుని వల్ల. అండి మనిషి చనిపోయాడు అనుకోండి, మనిషి కంపు వాసన వస్తున్నాడు అనుకోండి, కుళ్ళు వాసన వస్తున్నాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఎవరు వద్దు తీసేసేయండి అక్కడి నుంచి అంటారు. అంతే కదండి. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడంట? దాన్ని ఎక్కడ భద్రపరుస్తాడు? మట్టిలో భద్రపరిచి ఆయన ఆత్మను మళ్ళీ ప్రేమిస్తాడు. ఎప్పుడైతే ఆయన 2వ రాకడలో వస్తాడో ఆ దేహాన్ని కూడా మార్చి ఏం చేస్తాడు? లోకానికి తీసుకెళ్తాడు. ఎప్పటికీ ప్రేమించేవాడండి. ఆయన విడువని వాడండి, ఎడబాయని వాడండి. ఎలాంటి పదాలండి ఇవన్నీ కూడా? విడవడం అన్నది ఎప్పుడూ జరగదంట. ఎడబాయడం ఎప్పుడూ జరగదంట. విడువక ఎడబాయక నిత్యము ప్రేమించి శాశ్వతంగా ప్రేమించి దేవుడున్న లోకానికి నిన్ను తీసుకెళ్ళేవాడు ప్రియులారా. కాబట్టి ఒకనాడు మోషేతో ఎలా మాట్లాడుతున్నాడు? ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం కూడా, గ్రంథం రాయించడం నిమిత్తం కూడా. చూడండి, స్నేహితుడు అంటే ఇద్దరు ఏం చేశారు? దేవుడు మోషే ఏం చేశారు? స్నేహం చేశారు. ఏమండి అదేవిధంగా తండ్రి కుమారుడు ఏం చేశారు? స్నేహం చేశారు. ఆ స్నేహాన్ని అర్థం చేసుకుంటే పిల్లమారా మనకు మంచిగా గ్రంథం మనకు అర్థమవుతుందండి. అదేవిధంగా మనము ఒక్కోసారి దుర్మార్గులైన స్నేహితుల్ని కూడా చూస్తామండి. బంధువులుగా ఏమండి ఒక స్నేహితుల్లో ఏముండాలంట? ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. స్నేహితుడు ఏమిటిగా మారిపోతున్నాడు? సహోదరుడిగా మారుతున్నాడు. సహోదరుడు అంటే ఎవరు? బంధువు, తోబుట్టువు కదా. సహోదరి అంటే స్నేహితుడు బంధువుగా మారుతున్నాడంటే అంటే బంధువులు ఏముండాలి? స్నేహితుడు ఉండాలి.
ఒక స్నేహితునిలో బంధుత్వం ఉండాలి. ఒక స్నేహితునిలో బంధుత్వం ఉంటే, ఒక బంధువునిలో స్నేహం ఉంటే అది కలకాలం నిలబడుతుందండి. అంతేకాని బంధువు బంధువుగా ఉంటే ఏం లాభం లేదు, స్నేహితుడు స్నేహితుడిగానే ఉంటే లాభం లేదు. ఒక స్నేహితుడు బంధువుగా మారాలి, ఒక బంధువునిలో స్నేహం ఉండాలి. అప్పుడు ఆ కలకాలం ఆ బంధం ఉంటుంది ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి ప్రతి వారు చూసుకోవాలి, నేను ఎవరిని ప్రేమిస్తున్నాను, అంతగా నేను ప్రేమిస్తున్నానా లేదా. ఏమండి, అంతగా ప్రేమించాలి ప్రేమైన దేవుని వల్ల. ప్రేమ చాలా గొప్పది. అది ఇక్కడున్న వరకే మనం రుచి చూస్తాం, రుచి చూపుతాం. ఒకరి ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది అనుకోండి, ఆ బాండింగ్ లో ఎటువంటి లోపము ఉండకూడదండి. లోపం లేనిదిగా ఉండాలి, స్నేహం చేయాలి, ఇచ్చిపుచ్చుకోవాలి, కలిసి ఉండాలి. ఏమండి, మోసం ఉండకూడదు, కపటం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, ఒకరిని ఒకరు గొప్ప చేసుకోవాలి. ఏమండి, శాశ్వతమైన ప్రేమను చూపించాలండి. ఎందుకంటే ఈ కాలంలోనే మనం చూపుతాం. కానీ ఒకనాడు యోబు స్నేహితులు వచ్చారండి యోబు దగ్గరికి. యోబు దగ్గరికి ఎవరు వచ్చారంట? ఆయన స్నేహితులు వచ్చారు. ఆ స్నేహితులు వచ్చి యోబు గారు ఎవరు? ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని కోసం బ్రతికిన వాడు, ఏమండి, ప్రవక్త, చాలా గొప్పవాడైన. ఆ గొప్పవాడి దగ్గరికి మరి వీళ్ళు కూడా మరి వచ్చారు. చాలా కాలం ప్రయాణం చేసి వచ్చారు, యోబు గారికి ఆరోగ్యం బాలేదని తెలుసుకొని. అలా వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దామండి. యోబు స్నేహితులు ఎలా ఉన్నారో చూద్దాం. 12వ అధ్యాయం, యోబు గ్రంథము 16వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం 20. ఓకే. నా స్నేహితులు, కరెక్ట్, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. చూడండి, అంటే ఇక్కడ స్నేహితులైతే వచ్చారే కానీ ఆ స్నేహితులు ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారు. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటే, నువ్వేదో పాపం చేసింటావు, నువ్వేదో అన్యాయం చేసింటావు, అక్రమం చేసింటావు, లేదా నీ పిల్లలు చేసింటారు. చూడండి, వచ్చిన వారు ఏం చేయాలి? ఆదరించే మాటలు మాట్లాడాలండి. ఎప్పుడు జరిగింది ఇలా, ఎప్పటి నుంచి నువ్వు ఇలా ఉన్నావు, ఆ వచ్చిన వారు ఆహారం తీసుకురావడము, అంటే కొన్ని ప్రీతిగా మాట్లాడడము, ఆహారం పెట్టడము, ఆయనకి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పడము, అంతే కదండి చేయాల్సింది. కానీ ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళు వచ్చి ఎగతాళి చేస్తున్నారంట ప్రేమ దేవుని వాళ్ళ. అంటే అలా ఎగతాళి చేయడం ఒక స్నేహితుడికి తగునా? ఏమండి, అలా. కానీ ఇక్కడ మాత్రం స్నేహితులు ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నాడు. 14వ వచనం కూడా చూడండి. చూడండి, ఆయన చెప్పుకుంటున్నాడు, నేనేమో యథార్థంగా ఉన్నాను, నేనేమో ఏ బలాత్కారము చేయలేదు, నా చేత బలాత్కారము జరగకపోయినను, చూడండి, నేను యథార్థంగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నేను న్యాయంగా ఉన్నాను, ఇలా జరిగింది అని చెబుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారంట. చూడండి, ఎగతాళి చేసే సమయం అది. ఏమండి, చాలా మంది ఉంటారు, మనిషి చనిపోయి ఉంటాడు, చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలా బతికారంటే అని మాట్లాడుతుంటారు. వీళ్ళ నాన్న ఎట్లంటే అని మాట్లాడతారు, వీళ్ళ అమ్మ ఎట్లంటే అని మాట్లాడతారు, ఇతడు ఎలా అంటే. ఎవరు ఎలా అన్నా ఉండండి, ఏమండి, ఎలా ఉన్న వాళ్ళు అలానే ఉంటారు, ఎవరు మారరు. ఎవరైనా మారతారా? బాగా ఆలోచించి చెప్పండి, బాగా ఆలోచించండి, 2 దినాల టైం తీసుకోండి. ఒక వ్యక్తి లోపల ఇలా ఉండాలని నిశ్చయించుకుంటే అతన్ని మార్చడం దేవుని వల్లే కాదు. అందుకే కదా మరి యేసుక్రీస్తు పంపించింది. యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేస్తే ప్రపంచం మారేటట్లుంటే యేసుక్రీస్తుల వారు మరి ఇతర గ్రామాలకు, పట్టణాలకు రావాల్సిన పనే లేదు. వ్యక్తే తనకు తాను మారాలి అనుకుంటే మారే అవకాశం ఉంది అండి. లేకపోతే ఏ వ్యక్తి, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ చిన్న బిడ్డ, ఏ యవ్వనస్తుడు మారరు. మారాలని ఎవరు అనుకోవాలి? వాళ్ళే అనుకోవాలండి. సమస్యల గురించి చెప్పట్లేదు, కానీ ఈయనకు సమస్య వచ్చింది. ఏమండి, యోబు మారాల్సిన అవసరం ఉందా? లేదు, యథార్థవంతుడు అయినప్పటికీ ఏమొచ్చాయి? సమస్యలు వచ్చాయి. కానీ సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో స్నేహితుడు, అలా స్నేహితుడు
ఉండడం లేదు ప్రేమ దేవుని వల్ల. కానీ ఆ స్నేహితులు అలా ఉండడం లేదు. కానీ ఇంకొక వచనం చూద్దామండి. రెండవ అధ్యాయం. వచ్చినప్పుడు స్నేహితులు గుర్తుపట్టారంటే, యోబు గారిని గుర్తుపట్టారంటే, రెండవ అధ్యాయం 13వ వచనం లేకపోతే 12వ వచనం చదవండి. వారు వచ్చి ఏమండి, ఎవరు వచ్చారు? స్నేహితులు. వారు అనగా స్నేహితులు. స్నేహితులు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకొని వచ్చినప్పుడు మాత్రం చేశారండి. చాలా బాధపడ్డారంట. అయ్యో, యోబేనాయనా, ఏమండి, చర్మం ఏమి ఇలా అయిపోయింది, ఇంత దగ్గరగా అంటుకుందే, మనిషి ఏమి చాలా ఏమండి మనిషి లావు కనపడతారండి బాగున్న వాళ్ళు. ఎప్పుడైతే మనిషి ఈ చర్మం పోయి ఎముక కంటుకుంటుందో, మాంసం తగ్గిపోతుందో, వయసు వెళ్ళిపోతుందో, లేకపోతే అనారోగ్యం వస్తుందో, మనిషి ఎలా ఉంటాడంటే మనిషి సాగబీకినట్టు కనపడతాడు. చాలా ఘోరంగా కనపడతారు. మనిషిని చూడలేము. అలాంటి పరిస్థితుల్లో యోబు గారిని చూసే సమయానికి ఏమండి, ఒక క్యాన్సర్ వచ్చిన రోగులు చూడండి ఎలా ఉంటారు, మొత్తం అంతా బలహీనంగా అయిపోయి చాలా ఘోరంగా తయారైపోతారు. అలా కనబడిన వెంటనే ఏం చేశారంటే వీళ్ళు వెలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా నుండనని గ్రహించి ఎవరినితో అతనితో ఒక్క మాటైనను పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను అతనితో రేయింబగళ్ళు 7 దినాలు ఏడ్చారంట, బాధపడ్డారంట. కానీ ఆయన్నే మళ్ళీ అన్ని తప్పులు మళ్ళీ ఆయన మీద మోపడం జరిగింది ప్రేమ దేవుని వల్ల. కనుక స్నేహం అన్నది చేస్తే స్నేహం ఎలా ఉండాలంట? ఆపదలో ఆదుకుండేదానికి ఉండాలంట. ఒకరికి ఇబ్బంది అయితే మనం పరిగెత్తే వాళ్ళగా ఉండాలండి. వాళ్ళ కోసం రక్తాన్ని ఖర్చు పెట్టడము, వారి కోసం ధనాన్ని ఖర్చు పెట్టడము, వాళ్ళకి హెల్త్ చూపించడము, ఏమండి, ఏదో ఒకటి చేయాలి. ఏది చేయకోకుండా అన్ని కూడా ఊరికే నిందలు మాట్లాడుకుంటుంటే అండి మాటల ద్వారా ఏమైనా జరుగుతుందా? ఆదరణ మాటలన్నా మాట్లాడాలి, ఏదో హెల్ప్ అన్నా మనం చేయాలి. కానీ అలా చేయకుండా మాత్రం మనిషి ఉండకూడదు ప్రేమ దేవుని వల్ల. నిజంగా చేయాలి. కానీ ఏమండి, తండ్రి ఎవరో తెలుసా? తండ్రి ఒక గురువు అండి. తండ్రి ఎవరు? యేసుక్రీస్తుల వారికి ఎవరు గురువు? తండ్రి గురువు. ఈరోజు ఒక టీచర్ని ఏమంటామంటే, టీచర్ ఈజ్ ఏ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. చూడండి, టీచర్ ఈజ్ ఏ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. అలా టీచర్ అండి, టీచర్లో లక్షణాలు ఉంటే ఎవరిలో ఉన్నాయి లక్షణాలు అవి? టీచర్ ఈజ్ ఏ ఫ్రెండ్. టీచర్ ఎవరంట? స్నేహితుడు. అంటే తండ్రి ఎవరు? తండ్రి యేసుక్రీస్తుల వారికి మంచి స్నేహితుడు అండి. ఎప్పుడైతే స్నేహం కలుస్తుందో ప్రతి మాట జాగ్రత్తగా వింటాం ప్రేమ దేవుని వల్ల. ఎప్పుడు మాట వినడం లేదు అంటే వాళ్ళ మధ్యలో ఏం లేదు, స్నేహం లేదని అర్థం. ఏమండి, భార్యాభర్తల మధ్య అయినా, ఏ ఇరువురి వ్యక్తుల మధ్యనైనా కానీ స్నేహం ఫలిస్తే ఏమవుతుందో తెలుసా? అది బాండేజ్ ఎక్కువ కాలం ఉంటుందండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో స్నేహము ఉండాలి, ఏమండి, స్నేహం ఉండాలి, బంధుత్వం ఉండాలని దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. స్నేహము బంధుత్వం రెండు ఉండాలి. అలా ఉంటేనే అది లాంగ్ పీరియడ్ నడుస్తుంది. దేవుడు కూడా అలా స్నేహం చేశాడు యేసుక్రీస్తుల వారితో. కాబట్టి తండ్రి యొద్ద చూచిన సంగతులే వచ్చి కుమారుడు కూడా ఈ లోకంలో చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఆయన తన శిష్యుల్ని ఎంతగా ప్రేమించాడు అంటే వాళ్ళని శిష్యులుగా కాకోకుండా వాళ్ళందరినీ ఏమంటారో తెలుసా? మీరు నా స్నేహితులు అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12 నుంచి చదువుదాం పిల్లరా. యోహాను సువార్త చూడండి. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును? అంటే నేను ఎవరి కోసం ప్రాణం పెడతాను? ఇదిగో మీకోసం ప్రాణం పెడతాను. మొదటగా మీకోసం. మీరెవరు? నా స్నేహితులు. ఎవరండి స్నేహితులు? యేసుక్రీస్తు శిష్యులు ప్రేమ దేవుని వాళ్ళ. యేసుక్రీస్తు ఏది దాచుకోకుండా వాళ్ళతో మాట్లాడాడు. ఏది దాచుకోలేదైనా. ఆయన ఏది దాచుకోలేదు అంటే అర్థమేమి? ప్రతి విషయాన్ని వాళ్ళతో మాట్లాడాడు. తన ప్రాణం పోయే విషయం కూడా వాళ్ళతో చెప్పేశాడు. ప్రతిదీ వాళ్ళతో పంచుకున్నాడండి. అలా కింద విషయం చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడలా మీరు నా స్నేహితులయ్యుందురు. చూడండి, నేను మీకు ఆజ్ఞాపిస్తాను, మీరు లోకానికి అంతా వెళ్ళిపోండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మీరు ఇలా బ్రతకండి, ఇలా చెయ్యండి. ఏమండి,
మీరు ఏం చేస్తారంటే నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీరు ఆదరణకర్త కోసం మీరు ఎక్కడెక్కడ ఉంటే యెరూషలేములో ఉండి కనిపెట్టండి, అంతే. ఆయన ఆజ్ఞ. వీళ్ళు ఏం చేయాలి? పాటించాలి. ఆజ్ఞను పాటించిన వారండి స్నేహితులు. ప్రతి మాటను తూచా తప్పక పాటించిన వాళ్ళు యేసుక్రీస్తు శిష్యులు అన్న వెంటనే ఏమండి, కొన్ని పాటించి కొన్ని పాటించక ఉండిన వాళ్ళు కాదు పిల్లలు. చెప్తున్నాడు చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు? దాసుడు తన యజమానుడు చేయుదనని ఎరుగడు గనక ఇక మిమ్ముని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. చూడండి, ఎప్పుడంట స్నేహితులని? ఒకరు యజమానులైతే ఇంకొకరు దాసులు అవుతారు. యజమాని, దాసుడు. యజమాని ఏం చేస్తారంట? అన్ని విషయాలు చెప్పడంటండి. అంటే యజమాని అన్ని విషయాలు చెప్పాలా? చెప్పాల్సిన పని లేదండి. చాలా విషయాలు ఆయన గూఢంగా పెట్టుకుంటాడు, చెప్పడు. వాళ్ళతో ఊరికే పని చేయించుకుంటాడు యజమాని అనే అతను. కానీ స్నేహితులకైతే ఏదీ దాచుకోకుండా చెప్పేస్తాం. అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుందంట? అలా చెప్పడం వల్ల మీరు నా స్నేహితులు, నేను మీకు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాను, ఈ ఆజ్ఞల ప్రకారం నడవండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకనాడు ఈ శిష్యులు కూడా ఎక్కడున్నారు? లోకంలోనే ఉన్నారు. ఏమండి, యేసుక్రీస్తు శిష్యులు ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంట? లోకాన్ని స్నేహించారు వీళ్ళు కూడా. మనం కూడా ఎవరిని స్నేహించాము అప్పుడు? లోకాన్ని, లోకాశల్ని. ఏమండి, బంగారం అంటే గొప్పదని, బట్టలంటే గొప్పవని, పట్టు చీరలు అంటే గొప్పవని, చెప్పులంటే గొప్పవని, ఇల్లు, స్థలాలు, పొలాలు, సర్టిఫికెట్లు, వీటి కోసమే పరిగెత్తుతున్నాం. యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే, లోకములో ఉన్న వారిని ఆయన ఏం చేశాడు? ప్రత్యేకించుకున్నాడు. లోకంలో నుంచి వేరు చేశాడు వారిని. లోకంలో నుంచి శిష్యులను ఎక్కడ ఏం చేశాడు? ఆయన వేరు చేశాడు. వేరు చేయడం అంటే ఎలా వేరు చేయడం? సముద్రంలో నుంచి ఉప్పును వేరు చేయడం. ఏదండి రుచి అయింది? ఉప్పు. ఏదండి విలువ కలిగింది? ఉప్పు. అందుకే మీరు ఈ లోకానికి ఏమైనారు? మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. లోకంలో ఉన్న వాటిని మీరు స్నేహించకండి, లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించకండి. లోకం తన ఆశలతో ఉంటుంది. ఏది ఆశ? శరీరాశ, నేత్రాశ, జీవపుడమం కలిగి ఉంటుంది లోకం ఎప్పుడు అవే కలిగి ఉండి అవే గొప్ప అనుకుంటూ ఉంటుంది. దాన్ని డాంబికంగా చెప్పుకుంటూ ఉంటుంది. మేము ఎంత గొప్ప వాళ్ళమో తెలుసు అని మాట్లాడుతుంది. కనుక వాటి యందు మీరు మనస్సు ఉంచకండి. చూడండి, అలా ప్రత్యేకించుకున్నాడండి. అంటే కింద మాట చూడండి, 19వ వచనంలో, మీరు లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచు. లోకంలో నుంచి నేను బయటికి తీశాను నేను మిమ్మల్ని. మీరు లోక సంబంధులు కాదు, ఈ లోకానికి బోధించేవారండి. మీరు పరలోక సంబంధులయ్యా. సంఘం అంటే ఎవరండి? అంటే సంఘం పరలోక సంబంధమైనది. ఈ పరలోక సంబంధమైన ఈ సంఘములో మరి లోకాన్ని మనం చూపించకూడదు, లోకం కలిగి ఉండకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళ, అది గొప్ప అనుకోకూడదు. ఏమండి, లోకపు ఆలోచనలని తలదన్నే విధంగా మనం ఈ భూమి మీద బ్రతకాలి. ఏమండి, ఒకనాడు తన స్నేహితులుగా వారిని చేసుకొని వారికి ఎన్నో ఉన్నతమైన మాటలు నేర్పించి ఈ లోకంలోకి పంపాడు. ఈరోజు మీకు కూడా ఎన్నో విలువైన మాటలు, ఈ ప్రపంచానికి ఎవ్వరికీ కూడా తెలియని మాటలు, ఏమండి, యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు ఆ చిరకాల స్నేహితుడు ఏం చేస్తున్నాడు? మనకి బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే అందరూ అనుకుంటున్నారు ఆయన అదిగోండి పరలోకంలో ఉన్నాడండి, ఆయన అక్కడ ఉన్నాడండి, ఇక్కడ ఉన్నాడండి. లేదండి, ఆయన సమీపంగా ఉంటాడు. ప్రేమైన దేవుని వల్ల మనం ఆయనలో ఉన్నాం. మనం చెలిస్తున్నామంటే ఎక్కడ చెలిస్తున్నాం? ఆయనలోనే చెలిస్తున్నాం. ఆయనలోనే ఉన్నాం మనం అందరం కూడా. ఆయనకు అదృశ్యమైనది ఏది లేదు. ఆయనకు అన్నీ కనపడతాయి. ఆయన మరుగు చేయక ప్రతిదీ కనపడుతుంది ఆయనకి. కాబట్టి ఆయన సమీపంగా ఉన్నాడన్న విషయం మనం గుర్తిరగాలండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం ముగిస్తున్నాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనంలో, మనము ఆయన యందు బతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చెలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. మనం ఆయనలో ఉన్నాం. ప్రేమైన దేవుని వల్ల మనం ఆయనలోనే ఉన్నాం. మనం వేరుగా ఉన్న వాళ్ళం కాదు. ఆయన మన చుట్టూ ఉన్నాడు. ఆయన ఏమండి, ఎక్కడికి పోయినా ఆయనే ఉన్నాడు, ఆయనే చూస్తూ ఉన్నాడు. ఆయన లేడనుకునే స్థానం ఏదీ లేదండి. ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకి ఏ స్నేహం చేస్తాడు?
చిరకాలం స్నేహం చేస్తాడు. ఎప్పటికీ ఆయన స్నేహం, ఆయన వదిలేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. శాశ్వతమైన ప్రేమ చూపే దేవుడు. ఆయన తన స్నేహితుల్ని కూడా అలాగే ప్రేమించాడు. అలా ప్రేమించాడు కనుక వాళ్ళని ఏమన్నాడు? మీరు నా స్నేహితులు, మీరు నా స్నేహితులు. ఇంకొకసారి ఆ వాక్యం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. అది వారికి మాత్రమే కాదు ప్రియులారా, మీతో కూడా మాట్లాడుతున్నట్ల. మీరు ఒకరినొకరు మీరు ఒకరినొకడు ప్రేమించవలనన్నదే నా ఆజ్ఞ. నిజంగా మీరు ప్రేమించుకోండి. మీరు నిజమైన స్నేహితులు ఈ లోకానికి. మీలో నిజమైన స్నేహం ఉండాలి. ఒకరికొరు కపటంగా ఉండకండి, మోసంగా ఉండకండి. ఎందుకంటే ఈ స్నేహమే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఏమండి? ఒకరికొరు అన్యాయం చేసుకోవద్దండి, అక్రమం చేసుకోవద్దండి. కుటుంబ సభ్యులైనా చాలా జాగ్రత్తగా మెలగండి. కుటుంబ సభ్యులు కాకపోయినా జాగ్రత్త పరులుగా మీరుండండి. తన స్నేహితుని కంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే, ఎవరండి ప్రాణం పెట్టారు స్నేహితుల కొరకు? ఎవరండి పెట్టారంటే క్రీస్తు మాత్రం పెట్టండి. కలువరిలో మన కోసం ప్రాణం పెట్టిన మన స్నేహితుడు. ఏమండి? యేసుక్రీస్తు ఎవరు? మన స్నేహితుడు. ప్రేమైన దేవుని వాళ్ళ మన స్నేహితుడు మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టిన ఆ స్నేహితుడిని బట్టి మనం ఎలా ఉండాలంటే, ఆయనతో చూడండి, నాకు రావాల్సిన శిక్షణ స్నేహితుడు భరించాడండి. ఏమండి? చాలా మంది ఒకసారి ఏమైనా ఎగ్గొడితే, లేకపోతే నీకోసం నేను ఉన్నాను లేని మాట్లాడతారు. అదేవిధంగా యేసుక్రీస్తుల వారు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన ఆ స్నేహితుడే నిజమైన స్నేహితుడు, చిరకాల స్నేహితుడు. ఆ స్నేహితునితో నువ్వు కలకాలం ఎప్పటికీ విడవడు, నిన్ను ఎన్నటికీ విడవడు, ఎడబాయడు. ఏమండి? నువ్వు నిజమైన ప్రేమ ఏమండి ఈ లోకం తర్వాత కూడా చూస్తావు పిల్లలు. ఈ లోకంలో కూడా చూస్తున్నావు ప్రేమ. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 5వ వచనంలో, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 5వ వచనంలో, వెనుకను ముందును, చూడండి ఎక్కడున్నాడంటే ఆయన, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి. ఏమండి? ఈ లోకంలో అండి, తల్లి గర్భంలో ఉన్నంత వరకు పిల్లవాడు ఏడవడు. తల్లి గర్భంలో నుంచి బయటపడిన వెంటనే పిల్లవాడు ఏం చేస్తారంట? గుక్క పట్టి ఏడుస్తారంటండి. చాలా మంది చెబుతూ ఉంటారు. ఎందుకు అలా వాళ్ళు ఏడుస్తున్నారంటే, దేవునితో స్నేహం అన్నది కట్ అయిందంట పిల్లలు. దేవునితో స్నేహం కట్ అయింది అక్కడ. కానీ లోకంలో మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడంటే, అప్పుడు కనబడుతున్నాడు, ఇప్పుడు కనబడకుండా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇదిగో గాలి ద్వారా నీ చుట్టూ ఎవరిని ఉపయోగించుకుంటున్నావు? ఇదిగో తల్లి అనుకుంటున్నావు. తల్లి మనల్ని ప్రేమించదండి. తల్లి కన్నా ముందు, తండ్రి కన్నా ముందు మనం ఏం చేస్తాం? లోకాన్ని ఉపయోగించుకుంటాం. యేసుక్రీస్తు తయారు చేసిన గాలి. ఏమండి? గాలి ఎవరు తయారు చేశారు? తల్లి, తండ్రి, ఇంకొకరా? శాస్త్రవేత్తల? ఎవరు కాదండి, యేసుక్రీస్తు తయారు చేశాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నీ చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావే ఈ పంచభూతాలు ఆయన మనకి ఇచ్చిందండి. ఇవన్నీ కూడా గిఫ్ట్గా ఇచ్చాడు మనకి. ఇవన్నీ మనం వాడుకుంటూ ఉన్నాం. ఏమండి? తల్లి మనకన్నా ముందు వెళ్ళిపోతుందండి ఆమె. తండ్రి మనకన్నా ముందు వెళ్ళిపోతారు. బంధువులు చాలా మంది విడిచేస్తారు మనల్ని. ఏమండి? నువ్వు బాగుంటే అందరూ ఆదరిస్తారంట, రమ్మంటారంట. నువ్వు కష్టాలలో, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో పడిపోయానుకోండి, ఎవరు ఆదరించారండి. అలా ఆదరించని వానికి కూడా ఆదరించేవాడు ఎవరు? చిరకాల స్నేహితుడైన యేసుక్రీస్తుల వారు, దేవుడు అండి. ఆయనే ఆదరిస్తాడు. ఈరోజు ఎంతో మంది అండి దేవుని ఆదరణను బట్టే వారి అనారోగ్యాల్లో కూడా అలాగే ఉన్నారు. మనుషుల్ని చూస్తే, ఈ మనుషులు చేసిన మనుషులు వాళ్ళని తిట్టిన విధానమో, వాళ్ళు అరిచిన విధానమో, అంటే దొమ్మి చేసిన విధానాన్ని చూస్తే మనుషులు ఎవరు 1/2 మంది ఏమైపోతారు? భూమి నుంచి వెళ్ళిపోతారు, పిల్లలు చనిపోతారు మనుషులందరూ కూడా. ఏమండి? కానీ దేవుని ప్రేమను బట్టే మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ప్రేమే నిజమైన ప్రేమ. ఆయన శాశ్వతుడు. ఆయన చూపించిన ప్రేమే శాశ్వతమైన ప్రేమ. కాబట్టి చిరకాలం నీతో స్నేహం చేస్తాడు కనుక ఆయనతోనే నిజమైన స్నేహం చేయండి. లోక స్నేహం, లోకంలో స్నేహం ఏమంట? దేవునికి వైరం. చెడు మాటలు మాట్లాడితే నీ స్నేహితునికి కూడా నువ్వు ఖండించి చెడు చేయకూడదని చెప్పి మంచే చేయాలని, దైవజ్ఞానం కలిగి ఉండాలని నీ స్నేహితునికైనా నువ్వు చెప్పాలి. కనుక ప్రియులారా, అలా చేసి నీ స్నేహితుడిని కూడా నువ్వు
రాబట్టుకోవాలి. అతనికి సమస్య, కష్టం వస్తే అతనికి సహోదరుడిగా వెళ్ళి సహాయం చేయాలండి. నిజంగా ఈ లోకం రాబోయే కాలంలో ఒక 10, 20 సంవత్సరాలలో ఈ వాక్యాలన్నీ ఎక్కువైపోతే నిజంగా స్నేహం చేస్తే క్రైస్తవుడితోనే స్నేహం చేయాలిరా అని ఈ లోకం చెప్పుకోవాలి. అలా ఎవరుండాలి? మీరు ఉండడం ద్వారానే యేసుక్రీస్తుకి మహిమ. కాబట్టి అలాంటి నిజమైన స్నేహం మీరు కూడా చూపాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకోండి. మహాగణుడ, మహోన్నతుడ, జీవాధిపతి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చిరకాలం తండ్రి, మరి మీ కుమారునితో మేము స్నేహం చేయాలని ఈ దివ్య గ్రంథం ద్వారా తండ్రి మాకు తెలియజేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. మీ మీ కుమారుడు తండ్రి మమ్మల్ని మిక్కుటంగా ప్రేమించాడు. మా ప్రాణాన్ని, మా ఆత్మలను, మా దేహాలను ప్రేమించి తండ్రి మాకు అవసరమైన అవసరాలన్నింటినీ తీర్చి చివరికి తండ్రి మేము చనిపోయిన తర్వాత కూడా నాయన మా కోసం ఆ ఉన్నతమైన పరలోకంలో తండ్రి మా కోసం స్థలాలను సిద్ధపరుస్తానంటున్నాడు. అలాంటి ప్రేమ కలిగిన మీ కుమారుణ్ణి బట్టి తండ్రి ఈరోజు మేము సంఘంగా కూడుకోవడానికి కూడా నాయన మీ కుమారుని యొక్క ప్రేమ, త్యాగం, శిలువ త్యాగం వల్ల తండ్రి ఈరోజు మేము సంఘంగా కూర్చోబడ్డాం. మాలో ఉన్న తప్పులను, పాపాలన్నింటినీ తండ్రి క్షమించి మమ్మల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి ఆయన స్నేహాన్ని తండ్రి మాలో చూపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నో మంచి మాటలు, గొప్ప మాటలు, ఉన్నతమైన మాటలు విన్న మేము తండ్రి ఆ ఉన్నతమైన జ్ఞానానికి తండ్రి మేము ముందు ఆదర్శవంతులుగా తండ్రి నిలవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంలో ఉన్న చంటి బిడ్డలను తండ్రి కాచి కాపాడండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి వారికి నైనా వారి అక్కర్లు తీర్చండి, వారి ఉన్న ఆర్థిక సమస్యలను తీర్చమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.